అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోకి. ఇది చాలా నాటకీయంగా మొదలవుతుంది తెలుసా? ఇక్కడొక యోధుడి సంక్షోభాన్ని చూస్తాం. కాని నిజానికి అది ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఒక పెద్ద అంతర్మథనం. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, కథ ఎలా మొదలవుతుందంటే, అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ఒక్క ప్రశ్నలోనే మొత్తం టెన్షనంతా తెలిసిపోతుంది. యుద్ధభూమిలో ఒకవైపు తన కొడుకులు, మరోవైపు పాండుకుమారులు. అసలు ఏం చేశారు వాళ్ళు, ఏం జరుగుతోందక్కడ అని తెలుసుకోవాలన్న ఆతృత, ఆందోళన అన్నీ ఆ ఒక్క మాటలోనే మనకు కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఆ కురుక్షేత్రంలోకి అదుగుపెడదాం. ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అది మామూలు చోటు కాదు, ఒక పవిత్ర స్థలం. అలాంటి చోటు ఇప్పుడు భయంకరమైన యుద్ధానికి వేదికైంది. ఈ విచిత్రమైన పరిస్థితే ఈ కథ మొత్తానికి పునాది అన్నమాట. ఇక్కడ ధర్మక్షేత్రే అనే పదాన్ని వాడారు. దీనికి చాలా పెద్ద అర్థం ఉంది. ఎందుకంటే ఒక పుణ్యక్షేత్రంలో యుద్ధం జరుగుతోందంటే అది మామూలు పోరాటం కాదు. దాని వెనుక ఒక నైతిక బలముంటుంది. అంటే ఇది కేవలం రాజ్యానికి జరిగే యుద్ధం కాదు, మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పెద్ద సంఘర్షణ అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. సరే, ఇప్పుడు మన దృష్టిని కౌరవుల నాయకుడు దుర్యోధనుడివైపు మళ్ళిద్దాం. అతను తన ఎదురుగా నిలబడిన పాండవ సైన్యాన్ని చూస్తున్నాడు. మరి అతని మనసులో ఏముంది? వాళ్ళని ఎలా అంచనా వేస్తున్నాడు? చూద్దాం. పాండవుల సైనిక వ్యూహాన్ని చూశాక దుర్యోధనుడికి లోపల కొంచెం భయం మొదలైంది. వెంటనే తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. పైకి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ, మన శత్రువుల బలం చూడండి అని చెప్తాడు. అంటే ఒకవైపు తన సైన్యాధిపతిని మోటివేట్ చేస్తున్నట్టు నటిస్తున్నాడు, కాని ఆ మాటల వెలకున్న ఆందోళన మనకు స్పష్టంగా అర్థమైపోతోంది. అసలు ఈ యుద్ధం ఎంత విషాదకరమో చూడండి. ఇక్కడ ఎదురెదురుగా నిలబడింది ఎవరో పరాయివాళ్లు కాదు, ఒకరికొకరు బంధువులు, తాతలు, గురువులు, అన్నదమ్ములు, స్నేహితులు. అందరూ ఒకప్పుడు ఒకే కుటుంబంలా మెలిగినవాళ్లే. ఇప్పుడు ఒకరినొకరు చంపుకోడానికి సిద్ధమయ్యారు. ఈ పేర్లు చూస్తుంటేనే ఆ యుద్ధం ఎంత భయంకరంగా ఉండబోతుందో అర్థమవుతుంది. అయినా దుర్యోధనుడికి ఒక ధైర్యం. అదేంటంటే తన వైపున్న యోధులు, వాళ్ల అనుభవం, మరీ ముఖ్యంగా పితామహుడు భీష్ముడున్నాడు. భీష్ముడు మనల్ని రక్షిస్తున్నంత కాలం మన బలం అపరిమితం, పాండవుల బలం చాలా తక్కువ అని గట్టిగా నమ్ముతాడు. ఇక వాతావరణం మొత్తం మారిపోయింది. యుద్ధం మొదలవబోతోంది. దానికి సంకేతంగా రెండు వైపులా శంఖాలు పూరిస్తున్నారు. ఆ శబ్దాలు రాబోయే వినాశనానికి నాంది పలుకుతున్నట్టున్నాయి. చూడండి, ఇది ఎలా జరిగిందంటే, మొదటగా కౌరవుల వైపునుంచి పితామహుడు భీష్ముడు తన శంఖాన్ని గర్జిస్తున్న సింహంలా పూరించాడు. వెంటనే కౌరవ సైన్యం మొత్తం డప్పులు, బూరలతో హోరెత్తించింది. దానికి జవాబుగా పాండవుల వైపునుంచి తెల్లగుర్రాలు పూంచిన రథం మీద ఉన్న శ్రీకృష్ణుడు, అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించారు. అయితే కృష్ణుడు, అర్జునుడు పూరించిన శంఖాల ధ్వని మామూలిది కాదు. దాన్ని దివ్యమైనది అన్నారు. ఎందుకంటే ఆ శబ్దం ఒక సంకేతాన్ని ఇచ్చింది. విజయం, అదృష్టం పాండవుల వైపే ఉన్నాయని ముందుగానే చెప్పేసింది. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే వాళ్లవైపున్నాడు కదా. ఇక్కడ నుంచే కథ మొత్తం మారిపోతుంది. ఒక పెద్ద మలుపు. ఇప్పుడుదాకా మనం సైన్యాల గురించి, వాళ్ల బలాబలాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు కథ మొత్తం ఒకే ఒక్క వ్యక్తి లోపల జరుగుతున్న సంఘర్షణ వైపు మళ్ళుతుంది. రంగం సిద్ధమైంది. సైన్యాలు రెడీగా ఉన్నాయి. శంఖాలు కూడా మోగాయి. ఇక యుద్ధం మొదలవడమే ఆలస్యం. ఇంతటి మహాసంగ్రామాన్ని ఆపగలిగేదేమైనా ఉందా అనుకుంటున్న టైంలో ఊహించనిది జరిగింది. అసలైన కథ ఇక్కడే మొదలైంది. పాండవులందరిలో గొప్ప యోధుడు అర్జునుడు. అతను తన సారథి అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణా, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళు. నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో ఒకసారి చూడాలి. చూశారా ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడో? కాని రథం మధ్యలోకి వెళ్ళాక అర్జునుడు చూసింది శత్రువుల సైన్యాన్ని కాదు. అక్కడ అతనికి ఎవరు కనిపించారో తెలుసా? తన తాతలు, తన గురువులు, మామలు, సోదరులు, స్నేహితులు అందరూ తన వాళ్లే. ఈ దృశ్యం చూసి అర్జునుడు ఒక్కసారిగా కుప్పకూడిపోయాడు. తన సొంత వాళ్లని చంపాలా అని గ్రహించేసరికి అతని గుండె బద్దలైనంత పనైంది.
ఇక్కడ నుంచి ఈ అధ్యాయంలోని అసలు భాగం మొదలవుతుంది. అదే అర్జునుడి నైతిక భావోద్వేగ పతనం. అతను యుద్ధానికి వ్యతిరేకంగా కొన్ని బలమైన కారణాలు చెప్తాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనం ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అర్జునుడి సమస్య పిరికితనం గాదు. అతను యుద్ధం చెయ్యాలంటే భయపడట్లేదు. అతని బాధంతా తన సొంత బంధువుల్ని చంపిస్తే అది పెద్ద పాపమవుతుంది కదా అని. ఆ నైతిక సందిగ్ధతే అతన్ని అలా కుంగదీసింది. అర్జునుడు యుద్ధం వల్ల వచ్చే పరిణామాలను ఒకదాని తర్వాత ఒకటిగా ఒక డామినో ఎఫెక్ట్లా వివరిస్తాడు. చూడండి, అతని ఆలోచన ఎలా ఉందంటే, ముందుగా బంధువుల్ని చంపితే కుటుంబ వ్యవస్థ నాశనమవుతుంది. దానివల్ల తరతరాలుగా వస్తున్న కుటుంబ సంప్రదాయాలు అంటే కులధర్మం పోతుంది. ధర్మం లేనప్పుడు సమాజంలో అధర్మం పెరిగిపోతుంది. ఆ తర్వాత కుటుంబంలోని స్త్రీలకు రక్షణ ఉండదు. దీనివల్ల వర్ణసంకరం జరిగి సామాజిక గందరగోళం ఏర్పడుతుంది. చివరికి సరైన కర్మకాండలు చేసేవాళ్లు లేక మన పితృదేవతలు కూడా పతనమవుతారు. చూశారా, ఒక యుద్ధం మొత్తం సమాజాన్ని ఎలా నాశనం చేస్తుందో ఊహించాడు. అతని ఆందోళన కేవలం సమాజం గురించే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంత పెద్ద నష్టం జరుగుతోందో ఆలోచించాడు. యుద్ధం జరిగితే చనిపోయిన మన పూర్వీకులకు చేసే శ్రాద్ధం, పిండ ప్రదానం లాంటి పవిత్ర కర్మలు ఆగిపోతాయి. దీనివల్ల మన పితృదేవతలు వాళ్ల ఆధ్యాత్మిక పోషణను కోల్పోతారు. అంటే ఈ యుద్ధం వల్ల బ్రతికున్నవాళ్లే కాదు, చనిపోయిన వాళ్లు కూడా నష్టపోతారు అన్నతన్ భయం. అందుకే కృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణా, కుటుంబ సంప్రదాయాలు నాశనం చేసిన వాళ్లు ఎప్పటికీ నరకంలోనే ఉంటారని మేము విన్నాము. ఈ మాటలు వింటే అర్థమవుతోంది, తన వంశాన్ని నాశనం చేయడం ఎంత పెద్ద పాపమో, దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో అర్జునుడి ఎంత బలంగా నమ్మాడో. కాని ఇక్కడే ఒక అద్భుతమైన విషయముంది. అర్జునుడి ఈ పతనం, ఈ నిరాశ ఒక ముగింపు కాదు. నిజానికి అది ఒక ఆరంభం. దేనికి ఆరంభమంటే దివ్యమైన జ్ఞానాన్ని పొందడానికి. అందుకే ఈ అధ్యాయాన్ని విషాదయోగం అంటారు. అంటే నిరాశే ఒక మార్గంగా మారిందన్నమాట. అర్జునుడు ఇక నిరాశలో పూర్తిగా మునిగిపోయాడు. ఎంతలా అంటే, నా వాళ్లని నేను చంపడం కంటే ఆయుధాలు పట్టుకున్న కౌరవులు నన్ను, నిరాయుధుడుగా ఉన్న నన్ను చంపేస్తేనే మేలు అని అంటాడు. అతని మానసిక వేదన ఎంత తీవ్రంగా ఉందో ఈ మాటలు చెప్తున్నాయి. ఇలా చెప్పి అర్జునుడు తన గాండీవాన్ని, బాణాలను పక్కన పడేశాడు. దుఃఖంతో నిండిపోయిన మనస్సుతో రథం మీదే కూలబడిపోయాడు. గొప్ప యోధుడిగా తన కర్తవ్యాన్ని పూర్తిగా వదిలేశాడు. ఇది అతని సంపూర్ణ ఓటమికి, మానసిక ఓటమికి ప్రతీక. దీనివల్ల ఒక గొప్ప సత్యం బయటపడింది. ఏంటంటే, మనిషికి అసలైన బలం శారీరకమైనది కాదు, మానసికమైనది. అదే మానసిక శక్తి. ఎంత గొప్ప యోధుడైనా సరే, మనసు కుంగిపోయినప్పుడు, సంకల్పం చచ్చిపోయినప్పుడు అతను శక్తిహీనుడైపోతాడు. అయితే ఇంత తీవ్రమైన నిరాశ జ్ఞానానికి ఎలా దారితీస్తుంది? విషాదం యోగంగా ఎలా మారుతుంది? ఇదే అర్జున విషాద యోగం వెనుక ఉన్న అసలైన ప్రశ్న. ఈ నిరాశ నుంచే గీతాజ్ఞానం ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం తర్వాతి అధ్యాయాల్లోకి ప్రయాణించాలి.